చేసి ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళే అలా చెప్పగలుగుతారు. ఇప్పుడు కూడా మనం ఎంత చదివినా అది చెప్పలేము. ప్రాక్టీస్ చేసిన ఏం చేస్తారు, చదవసం లేదు, రోజు చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఉన్న అనుభవం ప్రతిఫలం వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి తెలియదు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే దాంట్లో ఉన్న అనుభవం తెలుస్తుంది, దాని నుంచి ప్రతిఫలం తెలుస్తుంది. మనం పుట్టిన దగ్గర నుంచి చాలా పని చేస్తాం. ఒకటి సమాజం గురించి చేయాలి, కానీ చాలామంది సమాజాన్ని మర్చిపోయారు. మనం పుట్టిన తర్వాత సమాజం గురించి ఏదో ఒకటి చేయాలి. చాలామంది కుటుంబం గురించి చేస్తారు. మాకు 99% కుటుంబం చేస్తున్నాం. కానీ మన గురించి మనం చేసుకునేది ఇది ఎవరు చేయదు. మీరు ఏమైనా మీ గురించి మీరు చేసుకోవాలంటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మనం చక్కగా ఉంటేనే మన కుటుంబాన్ని బాగా లీడ్ చేయగలుగుతాం, మన సమాజానికి ఉపయోగపడతాం. ఒకవేళ సమాజం పట్ల మీకు మంచి చేయాలంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. మనకు లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తే మనం ఏం చేయలేము. మన కుటుంబాన్ని లీడ్ చేయలేము, సమాజానికి ఉపయోగపడలేము, కనీసం మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం ఉద్యోగం కూడా సక్రమంగా చేయలేము. ఇంకేంటంటే నేను బాగా ఉద్యోగం చేయాలంటే మెంటల్లీ సౌండ్గా ఉండాలి, ఫిజికల్గా సౌండ్గా ఉండాలి. ఉంటేనే నేను ఆ సీట్లో కూర్చొని ఉద్యోగం చేయగలుగుతాను. లేదంటే ఒక 10 నిమిషాలు సీట్లో కూర్చొని 10 నిమిషాలు నిలబడలేను. ఏం ఉద్యోగం చేస్తాం చేయలేము. అదే అందుకని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఎవరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, దానికి ఒక మార్గం సార్గా చెప్పారు. ప్రతిదీ కూడా మనకున్నట్టు లాజిస్టిక్స్, ఆ లాజిస్టిక్స్ని ఉపయోగించుకుని కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కంపల్సరీగా ఉపయోగించుకోండి. మరి మన పిఠాపురంలో చేసిన కార్యక్రమం అంటే ఇంటర్నేషనల్ యోగా టీచర్ సత్యప్రియ 18 సంవత్సరాల నుంచి ఆవిడ ఇక్కడ ఫ్రీగా చెప్తారు. ఇక్కడ ఫ్రీగా చెప్పారు, ఒక యోగా టీచర్ పెట్టుకోండి, ఒక 1000 రూపాయలు చేసుకుని ఆవిడ ఫ్రీగానే చెప్తున్నారు. ఒకవేళ మీకు ఎవరైనా కావాలంటే ఆవిడ ఎక్కడ చెప్తున్నారు చెప్తారు, అక్కడ వచ్చి ఫ్రీగా నేర్చుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు టీవీ రాజేశ్వరరావు, కమిషనర్ పిఠాపురం మున్సిపాలిటీ. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీలో పడా పీడీ గారు శివరాం గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకున్నాము. గత 7వ తేదీ నుంచి కూడా ప్రతి సచివాలయం, వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం విస్తృతంగా చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి పిఠాపురం ప్రజలని అందరినీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి సచివాలయం స్థాయిలో మనం ట్రైనర్స్ ఉన్నాం. ఆ ట్రైనర్స్ వాళ్ళందరూ నేర్పడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా చాలా చక్కగా నేర్చుకున్నాం. మరి సత్యప్రియ గారు మరి ఇంటర్నేషనల్ 2 సార్లు డాక్టరేట్ వచ్చింది. వాళ్ళ యొక్క సేవల్ని ఉపయోగించుకుంటూ మన పిఠాపురంలో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంకా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని విజయంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలంటే అందరూ కూడా హెల్తీగా ఉండాలి. దీనికి యోగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు, వారి యొక్క ఆశయాల ప్రకారం అధికారులు అందరం కూడా పనిచేసి మన పిఠాపురం మున్సిపాలిటీని అన్ని విధాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిఠాపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మండపంలో యోగా సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి సత్యప్రియ గారు యోగా ట్రైనర్ వచ్చి అందరికీ కూడా కొన్ని యోగాసనాలు నేర్పిస్తూ యోగా యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేసి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు యోగా చేసుకుంటే సో హెల్దీ ఏజింగ్ అనేది ఉంటుందని, అలాగే ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు కూడా యోగా చేసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఈ సమాజాన్ని, కుటుంబాలని, దేశాన్ని అభివృద్ధి చేసేదానికి, అలాగే ప్రపంచ శాంతి కోసం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని యోగా మాకు తెలియజేయడం జరిగింది. సో అలాగే సత్యప్రియ గారు కూడా చెప్పారు. సో యోగా అనేది మనము పిఠాపురంలో కూడా అందరికీ కూడా రెగ్యులర్గా యోగా చేసుకునే అవకాశం కల్పించి హ్యూమన్ క్లబ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ అనే ప్రతిప్రభు గారు ఆల్రెడీ కొంతమంది ట్రైనర్స్ కూడా తయారు చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు యోగాసనాల్లో కూడా. సో వాళ్ళందరినీ ఉపయోగించుకుని నేను పిఠాపురంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు యోగా చేసుకునే విధంగా నేను
ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలుగుతాం సార్. మీరు ఒక ఉమెన్ క్లబ్ లాంటిది కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ హాల్ కానీ, ఏదైనా కామన్ కమ్యూనిటీ హాల్ ఏదైనా మనం ఇవ్వగలిగితే అక్కడ మేము చేయగలుగుతామని చెప్పారు. సో మేము కమిషనర్ గారు పిఠాపురంలో అటువంటి అవకాశాలు ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి ఆలోచించి పిఠాపురంలో అందరూ కూడా యోగా ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేసుకునే అవకాశం కల్పించాలని మేము అనుకుంటున్నాం. సో ఈ రోజు నుంచి మేము అటువంటి ఎత్తులో చేసి సత్యప్రియ గారి యొక్క ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించి ఆమె శిష్యులు కానీ ఆమె ఈ పిఠాపురంలో అందరూ కూడా యోగా చేసే విధంగా ప్రయత్నించాలని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అంతర్జాతీయ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మేము యోగా డే సందర్భంగా జూన్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పిఠాపురం మరియు చుట్టుపక్కల మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని టెంపుల్స్లోని, అలాగే మున్సిపల్ ఆఫీస్ నందు, అన్ని స్కూల్ నందు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే కమిషనర్ గారు కానీ, మన పడ ఆఫీసర్ గారు కానీ మాకు చాలా సహాయం చేశారు. అన్ని విధాలా కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఈ పిఠాపురంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఆయన మాకు కొంచెం హామీ ఇచ్చారు. సో అది ఏదైతే ఉందో దానికి మేము బాగా స్పందిస్తామండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో యోగా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి అందరిలో అవగాహన పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.